హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే, కలియుగంలో మిగిలిన మనుషులు ప్రపంచంలో చివరి అయిన కాశీలో బతుకుతుంటారు. మరోపక్క భూమి మీద వనరులను లాక్కొని కాంప్లెక్స్ అనే ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అన్ని తానే నడిపిస్తుంటాడు సుప్రీం యాస్మిన్ అనగా కమలా హాసన్. మరోపక్క దేవుడు పుడతాడని, ప్రపంచాన్ని కాపాడతాడని నమ్ముతూనే కాంప్లెక్స్ మనుషుల్ని అంతం చేయాలని ప్రపంచానికి దూరంగా ఎవరికి తెలియకుండా అంబలా నగరంలో మరియమ్మ అనగా శోభన ఆధ్వర్యంలో బతుకుతుంటారు. కాశీలో ఉండే భైరవ బౌండరీ అంటారు. డబ్బుల కోసం ఎలాంటి పని అయినా చేసే రౌడీ షేటర్ లాంటి వాడు. పనిచేస్తూ ఎప్పటికైనా మిలియన్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లోకి వెళ్లాలని అనుకుంటాడు. కాంప్లెక్స్ లోకి ప్రపంచంలోనే గర్భిణీకి పనికొచ్చే మహిళలందరినీ తీసుకొచ్చి అక్కడ నుండి SUM-80 దీపిక పదుకొని అనుకోని పరిస్థితుల్లో తప్పించుకుంటుంది. దీంతో ఆమెను పట్టుకుంటే మిలియన్ యూనిట్స్ ఇస్తామని ప్రకటించడంతో ఆమెను అందరూ ఎంటబడటంతో చిరంజీవిగా ద్వాపరయుగం నుండి బతుకుతున్న అశ్వత్థామ ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. అశ్వత్థామ SUM-80తో కలిసి ఎక్కడికి వెళ్ళాడు? అశ్వత్థామకు ఉన్న శాపం ఏమిటి? ఎందుకు చిరంజీవిగా ఉన్నాడు? భైరవ అశ్వత్థామకు మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? శంబాల దేశంలో ఏం జరుగుతుంది? కాంప్లెక్స్ మనుషులు శంబాల దేశాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటారు? భైరవ ఎవరు? SUM-80ని పట్టుకున్నాడా? కలియుగానికి మహాభారతానికి సంబంధం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక మూవీ ఎలా ఉందంటే, కల్కి ముందు నుండి కలియుగం మహాభారతం కలిపి ఒక కొత్త కథను చెప్పి ప్రమోషన్ చేశారు. ప్రమోషన్ తగ్గట్లే చాలా కొత్త కథనే చూపించారు. అసలు కలియుగంలో ప్రపంచం ఎలా ఉంటుంది, భూమి మీద వనరులు అన్ని నాశనమయ్యాక మనుషులు ఎలా బ్రతికారు, అక్కడ టెక్నాలజీ ఎలా ఉంటుందన్నది చాలా బాగా చూపించారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కాశీ మిగిలిన మనుషుల్ని కాంప్లెక్స్ ను చూపించి భైరవ కాంప్లెక్స్ లోకి వెళ్లే ప్రయత్నాలు చూపిస్తారు. ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా అయితే హై రేంజ్ లో ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీన్లు అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ లో SUM-80ని పట్టుకోవటానికి అందరూ ప్రయత్నించే యాక్షన్ సీన్లు మరో లెవెల్లో చూపించారు. హాలీవుడ్ కి ఏమాత్రం తగ్గవు ఆ యాక్షన్ సీన్స్. ఇక ఫస్ట్ హాఫ్ క్యారెక్టరేషన్, కథ ఎస్టాబ్లిషన్ చేయటానికి కొద్ది సమయం పడుతుంది. ఈ మధ్యలో ప్రభాస్ ని కొంచెం కామెడీగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో ఫస్ట్ హాఫ్ తో కొంచెం బోర్ కొట్టిస్తున్నాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక బుజ్జి మెకానికల్ అయితే ఓ రేంజ్ లో తయారు చేశారు. ఇక సెకండ్ హాఫ్ మెకానికలతో అద్భుతాలు అదిరిపోయేలా యాక్షన్ సీన్లు చేశారు. మహాభారతం విజువల్స్ అయితే సినిమా మొత్తం మీద 5 నిమిషాలు అక్కడక్కడ ఎలివేషన్ షాట్ ను చూపిస్తారు. కానీ ది బెస్ట్ విజువల్స్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇంత బాగా మహాభారతాన్ని ఎవరూ చూపించలేదు అని మాత్రం చెప్పొచ్చు. టెక్నికల్ గా ఎంత బాగా చూపించినా గానీ ఎమోషనల్ మాత్రం ఎక్కడా మిస్ చేయలేదు. సెకండ్ హాఫ్ లో ఆ ఎమోషనల్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుద్ది. ఇక క్లైమాక్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఎవరు ఊహించని ట్విస్టులతో పాటు కల్కి సినిమాటిక్ యూనివర్సల్ అనౌన్స్ చేసి ఈ సినిమాకి ఇంకా 2-3 పార్ట్లు ఉన్నాయని ఇంటిస్తాడు. ఈ సినిమాలో అంతర్లీకంగా ఒక చక్కని మెసేజ్ కూడా ఇచ్చాడు. మనుషులు భూమి మీద వనరులన్నీ లాగేసుకొని ప్రకృతిని నాశనం చేస్తున్నామని చక్కని మాటలతో చెప్పారు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా పాత్రలు ఉండగా నాగశ్విన్ ప్రతి పాత్రకు తగ్గట్లుగా పర్ఫెక్ట్ గా ఎంచుకున్నాడు. భైరవ పాత్రలో ప్రభాస్ కామెడీగా నటిస్తూనే యాక్షన్ సీన్ లో అదరగొట్టాడు. అయితే మరో పాత్రలో ప్రభాస్ కనిపించి ట్విస్ట్ ఇచ్చి సూపర్ అనిపించాడు. దీపికా పదుకొని ఒక ఎమోషనల్ క్యారెక్టర్ తో బాగా నటించి మెప్పించింది. శోభన కూడా మరియమ్మ పాత్రలో దేవుడు వస్తాడని ఎదురు చూపులతో బాగా నటించి మెప్పించింది. ఇక సుప్రీం యాసిన్ గా కమలా హాసన్ సరికొత్త గెటప్ నెగిటివ్ షేర్ లో కనపడి అదరగొట్టాడు. మలయాళ నటి అన్నా బెయిన్ కైరా పాత్రలో యాక్షన్ అదరగొట్టింది. తమిళ నటుడు పశుపతి, హర్షిత్తు, మాలవిక నాయక్, తేజ పటాని, సర్వదా చటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, దుల్కర్ సల్మాన్, రుణాల్ ఠాగూర్ ఇలాగ అనేక నటులు కూడా తమ పాత్రలతో వాళ్ళు మెప్పించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమా టెక్నికల్ గా చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. ఈ రేంజ్ లో విజువల్స్ అయితే తెలుగు సినిమాల్లో ఇప్పటిదాకా చూసుండ్రు. హాలీవుడ్, మార్వెల్, DC సినిమాల్ని కొన్ని సీన్లు మించి ఉంటాయి. ఇక యాక్షన్ సీన్లు పరంగా కొత్త యుద్ధాలతో సరికొత్త యాక్షన్ సీన్లు 2898 సంవత్సరానికి తగ్గట్లుగా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనాన్ని మెచ్చుకోవచ్చు. కలియుగాంతం భూమి ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా బ్రతుకుతారు అని చాలా పర్ఫెక్ట్ గా చూపించారు. ప్రతి చెట్టు నేచురల్ దగ్గరగా ఉంటుంది. ఇక కథా కథనాలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. దర్శకుడు నాగశ్విన్ చాలా కష్టపడ్డాడనే తెలుస్తోంది. ఇక నిర్మాణ పరంగా సినిమాకి 500 కోట్లని ముందు నుండే చెప్పుకొచ్చారు. ఆ బడ్జెట్ సినిమాలో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మొత్తానికి కలియుగం అంతంలో దేవుడు మళ్ళీ పుట్టే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ బిడ్డ పుట్టబోయే మహిళకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఎవరు కాపాడారు అనే కథని మహాభారతానికి లింక్ చేసి చాలా అద్భుతంగా చూపించారు. నన్ను అడిగితే ఈ మూవీ డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.